హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. సో నిన్ననే మనకి టీజీపీఎస్సీ చైర్మన్ గారు అనౌన్స్ చేశారు మే 1 నుంచి గ్రూప్ 1 అండ్ 2 నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయని. అండ్ డిసెంబర్ ఎండ్ వరకు కూడా మనకి కంప్లీట్గా ఈ నోటిఫికేషన్స్ అనేవి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనే ప్లాన్లో కూడా మనకి టీజీపీఎస్సీ బోర్డ్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ ద గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ ఆన్ టు బ్రింగ్ ఇన్ ఫర్ దిస్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్న దాని గురించి మనం డీటెయిల్గా ఈరోజు డిస్కస్ చేద్దాము విత్ అవర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్. లక్ష్మయ్య సార్ ఎస్ఎన్టీ ఫ్యాకల్టీ అండ్ మహేందర్ రెడ్డి సార్ హిస్టరీ ఫ్యాకల్టీ అండ్ వెంకటేష్ సార్ ఎకానమీ ఫ్యాకల్టీ. సో దీని గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సార్, ఇప్పుడు మనకి గ్రూప్ 1 అండ్ 2 నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి అండ్ మనకి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరగవచ్చు సార్? దాని గురించి మీరు కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా? యాక్చువల్గా మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఉంటుంది అన్నది. సో ప్రీవియస్ నోటిఫికేషన్స్ పెండింగ్ ఉండడం ఒక కారణం కావచ్చు, లేదా గవర్నమెంట్ రిలేటెడ్గా ఉన్న మరికొన్ని కారణాలు కూడా కావచ్చు. ఫైనల్ అవుట్పుట్గా మనకు జరిగింది ఏంటంటే ఆ ఎగ్జామ్స్ అయిపోయాయి, వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా సీఎం గారి నుంచి కానీ మిగతా వాళ్ళు కానీ రెగ్యులర్గా మాట్లాడుతున్నారు నోటిఫికేషన్స్. సో ఫైనల్గా రెస్పాన్సిబుల్ బాడీ దీనికి ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్. దాని చైర్మన్ గారు కూడా ఫైనల్గా నిన్న ఈ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా మే 1 నుంచి ఉంటాయి అన్నది తేల్చారు. అంటే మే 1 నుంచి ఉండబోతున్నాయి నోటిఫికేషన్స్, ఎనీ టైం అవి రావచ్చు. సో వాళ్ళ ప్లాన్ ప్రకారం మనం చూస్తే ఒకవేళ ఇంటర్వ్యూస్ కనుక ఉంటే ఆ నోటిఫికేషన్ ఒక 1 year లోపు, మామూలుగా రిటర్న్ ఎగ్జామ్స్ అయితే ఒక 8 months లోపు కంప్లీట్ ప్రాసెస్ చేయాలన్నది ఉంది. సో ఎట్లా చూసినా రిటర్న్ ఎగ్జామ్స్ అనేటివి రెండింటికి సంబంధించి మనకు డిసెంబర్ లోపు అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వెరీ క్లియర్గా మనం చూసినప్పుడు మే 1కే నోటిఫికేషన్ ఉంది అనుకుందాం. గ్రూప్ 1 లాంటిది డెఫినెట్గా ఒక 3 months టైంలో, అంటే 90 days ఎట్లా వేసుకున్నా కూడా మనకు జూలైలో ప్రిలిమ్స్ ఉండొచ్చు. మళ్ళీ ఆ తర్వాత మనం తీసుకుంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మెయిన్స్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 వచ్చే వరకు మనకు సరే మనం అనుకున్నట్టుగా ఒక 30 days 25 to 30 days గ్యాప్ తోటి, అంటే టోటల్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది మాత్రం నవంబర్ ఆర్ డిసెంబర్ లోపు అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దీనికి తగ్గట్లుగా మన ప్రిపరేషన్ అనేది ఒకటి చేసుకునే అవకాశం, దానికి తగ్గ ప్లాన్ అనేది మన దగ్గర ఉంటేనే మనకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో టెంటేటివ్గా బయట సర్క్యులేషన్ అవుతున్న విషయాన్ని కనుక చూస్తే గ్రూప్ 1లో ఒక 200+ దాకా ఉండే అవకాశం ఉంటుంది. సో అట్లీస్ట్ 180 to 200 అయితే మినిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత గ్రూప్ 2కి వచ్చే వరకు నంబర్ చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడున్న పోస్టుల కంటే ఎక్కువ ఉండొచ్చు అంటున్నారు. అది మనం నంబరు కోట్ చేయడం అనేది కొంత అతిశక్తిగా ఉంటుంది, కానీ ఉన్న పోస్టుల కంటే ఎక్కువ అన్నదాన్ని మీరు కొంచెం అర్థం చేసుకోవచ్చు. దాని అవకాశం ఉంది అన్నది కనిపిస్తూ ఉంది. సో నంబర్ ఆఫ్ పోస్టులు ఇట్లా ఎక్కువ ఉండడం ఒక లెక్క అయితే, ఇప్పటి వరకు ప్రిపరేషన్ చేసి జాబ్ వస్తే సరే, లేదు 1-2 మార్కులతోటి మనం తగ్గి ఉన్నా కూడా వెంటనే మనం అదే స్పీడప్ చేయడానికి మాత్రం ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశంగా స్టూడెంట్ కమ్యూనిటీకి చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకోటి సార్, గ్రూప్ 1లో స్పెసిఫిక్గా చాలా రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. తెలుగు పేపర్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు, తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి, అండ్ ఇంటర్వ్యూ కూడా పెడతారు అనేసి. సో వీటి గురించి వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ మనకి తీసుకొని రాబోతున్నారు గ్రూప్ 1కి స్పెసిఫిక్గా? తీసుకురాబోతున్నది అనేది మనం ఇప్పుడే చెప్పలేము, కానీ బయట మీరు అన్నట్టుగా సర్క్యులేషన్స్లో చాలా వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు స్టేట్లో మన నేటివిటీ ఉన్న దగ్గర మనకు ఆ కంపల్సరీ పేపర్ ఉండడం అనేది మంచిదే అన్నది. ఎందుకంటే జనరల్ ఇంగ్లీష్ ఎట్లాగో టెస్ట్ చేస్తున్నాం, కాదు ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఉర్దూ కూడా ఉంది ఒకటి, అప్పుడు దాన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది. అదొక పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. మరి ఎట్లా చేస్తున్నదో మనకు తెలియదు. తర్వాత మీరు ఈ తెలుగు పేపర్తో పాటు ఇంటర్వ్యూ అనేదాన్ని అన్నాం కదా. యాక్చువల్గా ఈ ఒక్క నోటిఫికేషన్కే ఇంటర్వ్యూ లేదు మనం జరిగిన దానికి. రెగ్యులర్గా ప్రతి నోటిఫికేషన్లో గ్రూప్ 1 and 2కు ఇంటర్వ్యూ అనేది ఉండేది. లేకపోవడం వల్ల నష్టాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి, ఉండడం వల్ల కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాలు అనేది పక్కకు పెడితే మనకి ఎటువంటి అధికారి కావాలి అన్నది ఒక పర్సనాలిటీ టెస్ట్ అనేది అవసరమే. రెండోది మనం ఏమనుకుంటున్నాం, ఎగ్జామ్ ఇకపై నుంచి యూపీఎస్సీ ఎస్ఎస్సీ ప్యాటర్న్లోకి వెళ్ళబోతున్నారు అంటే నిజానికి క్వశ్చన్ పేపర్లు అయితే ఆ స్థాయికి వచ్చింది. టీఎస్పీఎస్సీ క్యాన్సిల్ అయిన ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఒక రకంగా అది బెంచ్ మార్క్ అయింది అన్ని ఎగ్జామ్స్కి ఇండియాలోనే. తర్వాత కాలంలో కొంత డైల్యూట్ అయినా, సో అది పక్కకు పెడితే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పర్సనాలిటీ టెస్ట్ చేయాల్సిన వస్తుంది. చాలామంది దే ఆర్ గుడ్ ఇన్ రైటింగ్ పార్ట్, దే ఆర్ గుడ్ ఇన్ గ్యాదరింగ్ ఆఫ్ ద నాలెడ్జ్, బట్ దే ఆర్ నాట్ గుడ్ ఇన్ వోకల్. కాబట్టి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు అవతల వాళ్ళని కన్విన్స్ చేయడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ అని అనుకోవచ్చు మనం ఇంటర్వ్యూ అనకంటే, ఉన్నాయా లేదన్నది చెక్ చేసుకోవడం తప్పైతే కాదు. ఇంకోటి సార్, మనకి చైర్మన్ గారు అన్నారు యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ స్టాండర్డ్లో మనం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము అనేసి. సో మరి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇంక్లూడ్ ఏమైనా చేసే అవకాశం ఉందంటారా సార్ అప్కమింగ్ నోటిఫికేషన్స్లో?
ట్రూ యూపీఎస్సీ ప్యాటర్న్లో కనుక వెళ్తే చేయవలసి వస్తుంది. రెండోది ఆల్రెడీ చాలా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అది అడాప్ట్ చేసుకున్నదే, మన దగ్గర ఇప్పటివరకు అడాప్ట్ అవ్వలేదు కానీ ఆల్రెడీ ఇది చేసుకున్నది. దీంట్లో కూడా లాభ నష్టాలు రెండు ఉంటాయి. ఎందుకంటే గెస్ ఫ్యాక్టర్ పోతుంది, లక్ మీద డిపెండ్ అవ్వకుండా థరోగా మనం చదివి ప్రిపేర్ అయి ఉంటేనే చేయగలిగిన పరిస్థితి అనేది ఉంటుంది. నిజంగానే యాస్టీస్గా అడాప్ట్ చేసుకుంటే ఇంకా చాలా చేంజెస్ కూడా వస్తాయి, కానీ అన్నీ ఉంటాయి అనుకోవట్లేదు. ఎందుకంటే ఆప్షన్లు కూడా ఉంటుంది మరి యూపీఎస్సీలో, అన్ని చేంజెస్ ఉండకపోవచ్చు కానీ కొన్ని అయితే ఉండొచ్చు. ఇలాంటివి అడాప్ట్ చేసుకుంటున్న అవకాశం ఎక్కువ. తెలుగు పేపర్కి అవకాశం ఉంటుంది, మీరు అన్నట్టుగా ఇంటర్వ్యూకి అవకాశం ఉంటుంది, ప్రిలిమినరీ లెవెల్ అండ్ మల్టిపుల్ చాయిస్ లెవెల్ నెగిటివ్ మార్క్ కూడా అవకాశం అయితే ఉంటుంది. గ్రూప్ 2 కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే గ్రూప్ 2లో దాన్నే ఏమంటారు బేస్గా తీసుకొని మనం మెరిట్ని తీస్తున్నాం, క్వాలిఫైయింగ్ కాదు కాబట్టి నెగిటివ్ ఉండకపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మటుకు నెగిటివ్ ఉండే అవకాశం వేరస్ గ్రూప్ 2లో ఉండకపోవచ్చు. ఓకే, సార్ మీరు చెప్పండి, మనకి లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే జరిగిందో సో దాని నుంచి మనము ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది ఎలా మొదలు పెట్టాలి అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్పెషల్లీ గ్రూప్ 1 మెయిన్స్, సో వాట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్స్ వీ నీడ్ టు టేక్ ఫ్రమ్ ద గ్రూప్ 1 మెయిన్స్? సో లాస్ట్ ఒక 4-5 గ్రూప్ 1 మెయిన్స్లు చూస్తే ఈ మారిన ప్యాటర్న్లో ప్రతి ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్లు రాయాలనేటువంటి ఒక భావన ప్రతి ఒక్క అభ్యర్థికి అవేర్నెస్ వచ్చింది. అయితే వచ్చినటువంటి ప్యాటర్న్లో అందరూ అన్ని క్వశ్చన్స్ రాస్తున్నారు కానీ అప్ టు ద మార్క్ క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ని, క్వశ్చన్ యొక్క స్థాయిని అర్థం చేసుకుని ఆన్సర్ రాస్తున్నట్టు లేదు. దీనికి ఆ క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ని అర్థం చేసుకుని రాయాలంటే మాత్రం తప్పనిసరిగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా మ్యాండేటరీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో క్వశ్చన్ అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఓకే, నాలెడ్జ్ అంటే ఒక 2 నెలల్లో 3 నెలల్లో చదివి డంప్ చేసేది నాలెడ్జ్. క్వశ్చన్ యొక్క ఎలా వచ్చినా కూడా దాన్ని ఆల్రెడీ ఉన్నటువంటి పూర్వ నాలెడ్జ్ని తీసుకుని మల్టిపుల్ డైమెన్షన్ ఇంటిగ్రేట్ చేయటం విజ్డమ్. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకి చాలా వరకు దోహదం చేస్తుంది. ఓకే, సో 15 క్వశ్చన్స్ రాసామని చెప్తున్నారు కానీ కాన్ఫిడెంట్గా రాశానని చెప్పట్లేదు. సో ప్రతి ఒక్క అభ్యర్థి 15 క్వశ్చన్స్ రాయాలనే తపనలో ఆ పరుగు పందెంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ క్వశ్చన్లో రాసినటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ల నాణ్యత మరలా వచ్చి చెక్ చేసుకున్నప్పుడు ఓకే నేను ఏదో మిస్ అయ్యాను అనేటువంటి డౌట్ మాత్రం ప్రతి ఒక్క అభ్యర్థికి ఉంది. ఆ డౌట్ లేకుండా ఉండాలంటే కంటిన్యూస్గా ఆల్రెడీ రాసిన లాస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్లో 15 క్వశ్చన్లు రాసిన మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ కరెంట్ అప్డేట్స్ ఎంత లాంగ్ టర్మ్ అప్డేట్స్ ఉంటే అంత ఎక్స్ట్రాడినరీగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సో ఎంత అప్డేట్స్ నువ్వు ప్రజెంట్ చేయగలిగితే ఆన్సర్ వాల్యూ అలా పెరుగుతుంటుంది. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. సో ఫ్రెషర్స్కి ఇప్పుడు మొదలు పెడితే గ్రూప్ 1కి కానీ గ్రూప్ 1 మెయిన్స్కి కానీ గ్రూప్ 1 ఆర్ 2కి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే సరిపోతుంది అంటారా సార్ ఈ 1 year టైంలో ఈ నోటిఫికేషన్? ఎస్, డెఫినెట్గా సరిపోతుంది. సో అంటే అనుకున్న దారిలో నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకం కనుక ఉంది, ప్రాపర్ రిఫరెన్స్ బుక్స్, ఓకే అంటే గైడ్లు లేదా జీకే పుస్తకాలు కాకుండా స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్. సో ఇదర్ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం 2 మీడియంస్లో స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. ఓకే, ప్రాపర్ గైడెన్స్, కోచింగ్ అండ్ స్టాండర్డ్ బుక్స్ కనుక ఇంటిగ్రేట్ చేసుకుంటే ఫ్రెషర్స్ కూడా చాలా ఎక్కువ కాంపిటీషన్ చేయగలరు రాదర్ దాన్ ద రిపీటర్స్ ఒక పాయింట్ దగ్గర ఆగిపోతారు. కానీ ఫ్రెషర్స్ ఫ్రెష్ మైండ్ తోటి వస్తారు, వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేస్తే డెఫినెట్గా దే కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ దాన్ రిపీటర్స్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మనకి కనిష్క ఐఏఎస్లో బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? బికాజ్ మీరు లాంగ్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా, సో ఎప్పటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ దిస్ పర్టికులర్ కోచింగ్? ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది మనము January 24th నుంచి స్టార్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ఓరియంటేషన్ క్లాస్ కూడా ఆ రోజు పెట్టాము. సో అందులో ఒక టైటిల్ కూడా పెట్టాము, ఏంటంటే ప్రీవియస్ ర్యాంకర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళతో పాటుగా ర్యాంక్ ప్రొడ్యూసర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాంబినేషన్స్లో క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఇది January 24th నుంచి మీకు బ్యాచ్ అనేది ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ జనరల్గా మనకు తెలిసిందే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్తో పాటు ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది కూడా జనరల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ కావాలనుకున్న వాడు ముందే ప్రయాణం అవుతాడు కాబట్టి వాళ్ళకు ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ నుంచి ఉంటుంది, వాళ్ళ నుంచి కూడా ఉంటుంది అనేది మనం గమనించవచ్చు. సార్ ఇప్పుడు గ్రూప్ 1 and 2 సిలబస్ చూసినట్లయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి రాసేది ఉంటుంది, మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, బట్ వెరాజ్ ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రాటజీ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ టు రన్ ప్యారలల్, లైక్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపరేషన్ అనేది ప్యారలల్గా ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది? సో ఇక్కడ చూసుకుంటే మనకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో
సో పర్టికులర్గా చాలామంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 2024లో చూసుకుంటే మనకి ఈ గ్రూప్ 1 వాళ్ళు చాలామంది ఈ యొక్క షార్ట్ టర్మ్ పీరియడ్లోనే అంటే షార్ట్ టైంలోనే దే హ్యావ్ ఈవెన్ గెయిన్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద గ్రూప్ 2 అంటే వాళ్ళు ఆ పల్స్ అనేది వాళ్ళు పట్టుకోవడం జరిగింది. హౌ ఇట్ ఈస్ గోయింగ్, ఎలా వాళ్ళు ఆ పల్స్ అనేది రీచ్ అవ్వడానికి ఎలా రీచ్ అయ్యారు, హౌ దే హ్యావ్ క్యాచ్ దట్ పాయింట్. సో దానికన్నా ప్రధానమైన కారణం ఏంటంటే వెదర్ ఇట్ మైట్ బి గ్రూప్ 1, వెదర్ ఇట్ మైట్ బి ద గ్రూప్ 2, మనకి కోర్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ యొక్క ఫండమెంటల్స్ అనేది ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అనలిటికల్ థింకింగ్ అనేది ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ చూసుకున్నా కానీ సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రూప్ 1లో వాళ్ళు ఏదైతే చదివారో దాని రిలేటెడ్కి సంబంధించిన అంశాలు ఎక్కువగా అడిగిన సందర్భాలే ఉన్నాయి. అఫ్కోర్స్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది కూడా అడిగినా కానీ ఆల్రెడీ వాళ్ళు రీసెంట్కి సంబంధించిన ఆ యొక్క కరెంట్ అప్డేట్స్ కానీ రీసెంట్కి సంబంధించిన ఆ యొక్క కరెంట్ అఫైర్స్ ఏదైతున్నాయో ఆర్ ఇంటర్నేషనల్కి సంబంధించిన రిలేషన్స్ కానీ సర్వే ఓరియంటేషన్కి సంబంధించిన కానీ బడ్జెట్కి సంబంధించిన కానీ స్కీమ్స్కి సంబంధించిన కానీ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ దేర్ ఈస్ సిమిలర్. ఎక్కడా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమం తీసుకుందాం, తెలంగాణ ఉద్యమం తీసుకుంటే గ్రూప్ 1 అయినా సరే గ్రూప్ 2 అయినా సరే ఆల్మోస్ట్ వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ వాళ్ళకున్న ఆ యొక్క గెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది సిమిలర్గానే ఉంటుంది. బట్ అక్కడ మనకి ఏంటంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది, ఒక బాడీ అనేది ఉంటుంది, ఒక ప్రజెంటేషన్ అనేది ఉంటుంది, రైటింగ్ స్కిల్స్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ నాలెడ్జ్ అనేది సిమిలర్గానే ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ని జస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆ యొక్క ఆన్సర్ ఏదైతే మనకున్న ఆప్షన్స్ ఏదైతే దాన్ని మనం రిఫ్లెక్ట్ చేయాలి. సో అంతకుమించి నాకు తెలిసినంతవరకు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఈ డైనమిక్ టాపిక్స్ అనేది ఏదైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో మనం పేపర్ 4 చూసుకుంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ చూసుకున్నా కానీ పేపర్ 3 ఏదైతే గ్రూప్ 2లో చూసుకున్నా కానీ ఆ యొక్క ఏదైతే ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఏది గ్రూప్ 1 గ్రూప్ 2 ప్యారల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఈ ఫ్యాక్చువల్ డేటా అనేది గ్రూప్ 1 వాళ్ళకి ఎడ్జ్ అనేది ఉండదు వెన్ కంపారేటివ్లీ విత్ దిస్ గ్రూప్ 2. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు కూడా బై హార్టింగ్ ఎంతసేపు మగ్గప్ చేయడము ఈ గ్రూప్ 2కి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఎవరైతే దీన్ని బేస్ చేసేసుకుని ఉంటుంది. బట్ ఈ మధ్య క్వశ్చన్స్ మీరు చూస్తే కంప్లీట్లీ చేంజెస్ అనేది చాలా తీసుకొచ్చారు. ఐ థింక్ యూపీఎస్సీ ప్యాటర్న్స్లోనే మన యొక్క గ్రూప్ 2 కూడా జరగడం వల్ల గ్రూప్ 1 వాళ్ళు కూడా వీఆర్ ఆల్సో ఎలిజిబుల్ అని చెప్పేసి మేము కూడా కాన్ఫిడెంట్గా దాన్ని క్రాక్ చేయగలుగుతామని చెప్పేసి మొన్న రీసెంట్గా జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రూవ్ చేసింది, గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఇట్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ ఇట్. సో రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఒక పక్క ఆన్సర్ రైటింగ్ అదే టాపిక్కి సంబంధించింది, దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఏదో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ రెండు కూడా ఒకే టైంలో ప్యారల్గా తీసుకెళ్తే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఫెచ్చింగ్ ఫర్ దట్ ఆస్పిరెంట్. సో మీరు ఇంకేమైనా ఫైనల్ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా ఫర్ గ్రూప్ 1 and 2 ఆస్పిరెంట్స్కి సార్? యా, ఫైనల్ సజెషన్ అయినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయినా మనం ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు మన సీరియస్నెస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మీరు అదే సీరియస్నెస్ని ఎగ్జామ్ రోజు లాస్ట్ మినిట్ వరకు ఒకటి మెయింటైన్ చేయాలి. దీనికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ఫిజికల్గా హెల్తీగానే అంటే మెంటల్గా హెల్తీ అనే కాదు, ఫిజికల్ కూడా మీరు హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకటి డిసిప్లిన్ అనేది ఒకటి కావాలి. రెండవది వచ్చే వరకు ఎంత డిసిప్లిన్గా మీరు ఉన్నా సెలక్షన్ ఆఫ్ ది బుక్స్ దగ్గర కూడా డిసిప్లిన్గా ఉండండి, సెలక్షన్ ఆఫ్ ది కోచింగ్ సెంటర్ దగ్గర డిసిప్లిన్గా ఉండండి, సెలక్షన్ ఆఫ్ ది మెంటర్ దగ్గర కూడా ఉండండి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే అన్ని రకాల క్వాలిటీ గూడ్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయి. ఈవెన్ దో కొన్నిసార్లు మనం మోసపోయామనిపిస్తుంది, మంచి ఎక్కువ స్పెండ్ చేసి కూడా మనం సరైన క్వాలిటీ లేదన్నది. క్వాలిటీని చూసుకుంటే తప్ప సక్సెస్ అనేది మనకు దొరకదు అనేది మాత్రం అదొకటి బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సెలక్షన్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్, సెలక్షన్ ఆఫ్ ది కోచింగ్ సెంటర్, సెలక్షన్ ఆఫ్ ది మెంటర్ అనేది చాలా క్లియర్గా ఉండకపోతే మనం రీసెంట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరం ఎలా భయపడ్డామన్నది మనందరికీ తెలిసిందే. అది నేను చెప్పాను ప్రధానంగా. సార్ ఇప్పుడు మరి January 24th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కదా, సో మరి గ్రూప్ 1కి సపరేట్ బ్యాచ్ అండ్ గ్రూప్ 2కి సపరేట్ బ్యాచా, లేకపోతే రెండు ఇంటిగ్రేట్ చేసి మీరు బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా అయితే గ్రూప్ 1కు మీరు బాగా ప్రిపేర్ అయ్యారంటే గ్రూప్ 2కు 85% ప్రిపరేషన్ అయిపోయినట్లే. మిగతా 15 ఏది అన్నది మనకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఆ 15% ఏం లేదు, ఒకటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో కొంచెం కేర్ఫుల్గా ఉండడం, రెండవది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయడం అనేది రెండు అడాప్ట్ చేసుకుంటే మీ ప్రిపరేషన్ 100% అయిపోతుంది. ఎందుకంటే జస్ట్ మీరు సిలబస్ని అయితే చూడండి, ఇండియన్ హిస్టరీ అక్కడ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అక్కడ ఉంటుంది, తర్వాత పాలిటీ అనేది కామన్గా అక్కడ ఇక్కడ ఉంటుంది, సొసైటీ ఇక్కడ అక్కడ ఉంటుంది, తర్వాత ఎకానమీ రిలేటెడ్గా అలాగే కనిపిస్తుంది,
తర్వాత లాస్ట్ పేపర్ ఇప్పుడు ఉన్నది అది ఉంటుందా పోతుందా తర్వాత విషయం. ఆ ఉద్యమ చరిత్ర ఏదైతే ఉందో అది కూడా కామన్గా ఉంది. సో సిలబస్ ఈజ్ కామన్, నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్ యాక్చువల్లీ మెయిన్స్ లెవెల్లో. కానీ యాక్చువల్గా ప్రిలిమ్స్లో మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ ఏం రాస్తున్నారో గ్రూప్ 2 పేపర్ 1 కూడా అదే ఉంటుంది. సో ఆ ఒక్క డిఫరెన్స్ను మీరు కానీ బాగా చేసుకోగలిగితే బెటర్. నిజంగా మీరు గ్రూప్ 2 బాగా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే మీరు ఫస్ట్ గ్రూప్ 1కే ప్రిపేర్ కమ్మంట. ఎందుకంటే డిస్క్రిప్టివ్ వేలో మీరు ప్రిపేర్ అయినప్పుడే అప్పుడు ఎనలైటికల్ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. మనం ఎందుకు పోయింది చాలామందికి, గతంలో మనం ఒకప్పుడు చూస్తే 450 మార్కుల ఉన్నప్పుడు ప్యాటర్న్ దాదాపు 340-50 వస్తే కూడా జాబ్ గ్యారంటీ లేదనుకున్నాం. ఇప్పుడు 600 వచ్చిన తర్వాత 380 వస్తే చాలా టాపర్ ఉంటాడేమనే ఒక బయట సర్క్యులేట్ అవుతున్నది. ఎక్కడ మిస్ అయ్యాం మనం అంటే ఓన్లీ బిడ్ బ్యాంకుల మీద డిపెండ్ అవ్వడము, టెక్స్ట్ బుక్లు చదవకపోవడం. ఇది మార్పు చేసుకుంటే సరిపోతుంది. సో అందుకని నేను ఏమంటానంటే గ్రూప్ 1 జాయిన్ అవ్వండి, గ్రూప్ 2కి ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా కొంతమందికి ఉంటుంది నేను గ్రూప్ 1 కాదు ముందు ఒక జాబ్ వస్తే సెక్యూరిటీగా ఉంటా, వాళ్ళ గ్రూప్ 2 బ్యాచ్ అనేది సపరేట్గా ఉంటుంది. సో మీరు బైలింగ్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అనేది సపరేట్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ చాలా ఉంటుంది. థర్డ్ స్ట్రాటజీ కూడా ఒకటి ఉంటుంది. కొంతమంది ఏంటంటే గ్రూప్ 2తో మొదలుపెట్టి గ్రూప్ 1 కూడా కన్వర్ట్ అవుతారు. అది కూడా తప్పేం లేదు. గ్రూప్ 2లో మీరు మొదలు పెట్టండి, అది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది. మీ ప్రిపరేషన్ కొన్ని పేపర్లో కంప్లీట్ అవుతుంది. దానికి రైటింగ్ ప్రాక్టీస్ ప్యారల్గా చేసుకుంటే తర్వాత మిగిలిపోయిన పేపర్లకు మీరు చేసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు సివిల్స్లో చూస్తే ఎథిక్స్, ఎస్ఏ అనేటివి తర్వాత ప్రిపేర్ అవ్వడానికి జనరల్గా ప్రిలిమ్స్తో రిలేటెడ్ లేకుండా సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా మీరు అప్లికబుల్ చేసుకోవచ్చు. జనవరి 24th రోజు ఓరియంటేషన్ క్లాస్ ఉంటుంది. జనవరి 25th ఆన్వర్డ్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా మనకి ఏవేవి చేంజెస్ తీసుకొని రాబోతున్నారు అప్కమింగ్ నోటిఫికేషన్స్లో, అండ్ వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ మనము ఈ పర్టికులర్ గ్రూప్ 1 and 2 నోటిఫికేషన్లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఆస్పిరెంట్గా ఏం చేయాలి అనేది మనకి ఫ్యాకల్టీస్ చెప్పారు. సో ఇన్ కేస్ ఇఫ్ మీరు గ్రూప్ 1 and 2 కోచింగ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక కనిష్క ఐఏఎస్ కాంటాక్ట్ నెంబర్స్ కింద స్క్రోల్ అవుతుంది. సో దానికి కాంటాక్ట్ అవ్వండి, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.